శ్రీ వినూత్న పబ్లికేషన్స్ 2024 డిసెంబర్ నుంచి 2025 ఆగస్టు వరకు 9 నెలల కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ రివ్యూ. జాతీయ అంశాలు పార్ట్ 2. 7 పిఎం మిత్ర పార్కుల ఏర్పాటు రీడింగ్. భారత ప్రభుత్వం 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అపెరెల్ పిఎం మిత్ర పార్కులను ఏర్పాటు చేయాలని అంగీకరించింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూపాయలు 4,445 కోట్లుగా మంజూరు చేసింది. ఇది 2021-22 నుంచి 2027-28 వరకు అమలు చేయబడుతుంది. 1 విరుధా నగర్ తమిళనాడు గ్రీన్ఫీల్డ్, 2 నవసరి గుజరాత్ గ్రీన్ఫీల్డ్, 3 కలబురగి కర్ణాటక గ్రీన్ఫీల్డ్, 4 దార్ మధ్యప్రదేశ్ గ్రీన్ఫీల్డ్, 5 లక్నో ఉత్తరప్రదేశ్ గ్రీన్ఫీల్డ్, 6 వరంగల్ తెలంగాణ బ్రౌన్ ఫీల్డ్, 7 అమరావతి మహారాష్ట్ర బ్రౌన్ ఫీల్డ్. రూపాయి గుర్తును తొలగించిన తమిళనాడు రీడింగ్. తమిళనాడులో త్రిభాష వివాదం నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ లోగో నుంచి రూపాయి గుర్తును ప్రభుత్వం తొలగించింది. దేవనాగరి లిపిలో ఉండే సింబల్ 2025-26 బడ్జెట్ లోగో నుంచి తొలగించి తమిళ అక్షరం రూను చేర్చారు. ఉదయ్ కుమార్ రూపాయి సింబల్ రూపొందించాడు. ఇది 2010 జూలై 10 నుంచి కేంద్ర ప్రభుత్వం భారత కరెన్సీ సింబల్గా అమలు చేస్తుంది. ఢిల్లీలో మహిళా సమృద్ధి యోజన ద్వారా మహిళలకు నెలకు రూపాయలు 2,500 రీడింగ్. భారతీయ జనతా పార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2025 మార్చి 8న ఢిల్లీలో మహిళా సమృద్ధి యోజనను ఆమోదించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఢిల్లీలోని మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సహాయం చేయనున్నట్లు బీజేపీ హామీ ఇచ్చింది. ఈ స్కీమ్ అమలు కోసం బడ్జెట్లో రూపాయలు 5,100 కోట్లు కేటాయించారు. ఈ స్కీమ్ అమలు కోసం బడ్జెట్లో రూపాయలు 5,100 కోట్లు కేటాయించారు. గంగా మాత ఆశీస్సులతో దేశ సేవ అన్న ప్రధాని మోదీ రీడింగ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 మార్చి 6న ఉత్తరాఖండ్లో పర్యటించారు. ఉత్తర కాశీ జిల్లాలోని ముఖ్వా గ్రామంలో గంగామాత ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన గ్రామమైన జడూంగ్ నుంచి హార్సిల్ విలేజ్ వరకు ట్రెక్ బైక్ జర్నీని ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. సరిహద్దు గ్రామమైన హర్సిల్లో అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రి మోదీ అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పేర్కొన్నారు. వంతారాను ప్రారంభించిన ప్రధాని మోదీ రీడింగ్. గుజరాత్ రాష్ట్రం జామ్నగర్ జిల్లాలోని రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో వంతారా జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 మార్చి 4న ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆసుపత్రి అయిన ఏనుగుల ఆసుపత్రిని కూడా ఆయన సందర్శించారు. గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రధాని మోదీ రీడింగ్. ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందిన గుజరాత్లోని గిర్ అభయారణ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2025 మార్చి 3న సందర్శించారు. గుజరాత్లోని 9 జిల్లాల పరిధిలోని 53 తాలూకాల్లో దాదాపు 30,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఆసియాటిక్ సింహాలు నివసిస్తున్నాయి. 1884 నుంచి గిర్ నేషనల్ పార్కు అంతరించిపోతున్న ఆసియా సింహాలకు ఏకైక సహజ నివాసంగా ఉంది. రైతులకు కిసాన్ పెహచాన్ పత్ర ఐడి రీడింగ్. రైతుల వివరాలను డిజిటలైజ్ చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ కిసాన్ పెహచాన్ పత్ర అని పిలిచే ఐడిని ప్రతి రైతుకు ఇవ్వనుంది. పాస్పోర్ట్ దరఖాస్తు నిబంధనలో మార్పులు రీడింగ్. పాస్పోర్ట్ దరఖాస్తు నిబంధనలో విదేశాంగ శాఖ కీలక మార్పులు చేసింది. 2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన ప్రతి వ్యక్తి పాస్పోర్ట్ కోసం అప్లై చేయాలంటే బర్త్ సర్టిఫికేట్ను తప్పనిసరిగా సమర్పించాలి. గురుగ్రామ్లో తొలి విశ్వశాంతి కేంద్రం ప్రారంభం రీడింగ్. ప్రపంచ శాంతి కేంద్రాన్ని హర్యానాలోని గురుగ్రామ్లో 2025 మార్చి 2న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
ఆధ్యాత్మిక నేత శ్రీ శ్రీ రవిశంకర్, యోగా గురువు స్వామి రామ్దేవ్ తదితరులు కలిసి ప్రారంభించారు. ఇది దేశంలో తొలి విశ్వశాంతి ప్రపంచ కేంద్రం. ప్రపంచ శాంతి కేంద్రం. ఈ కేంద్రం అహింస విశ్వభారతి వ్యవస్థాపకులు ఆచార్య లోకేష్ ముని కృషితో స్థాపించబడింది. మహాకుంభమేళా సైటింగ్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 2025 జనవరి 13న పౌష్య పూర్ణిమ రోజు మహాకుంభమేళా ప్రారంభమై 45 రోజుల పాటు వైభవంగా కొనసాగి శివరాత్రి పర్వదినం సందర్భంగా 2025 ఫిబ్రవరి 26న ముగిసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుక. ఈ మహాకుంభమేళాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 ఫిబ్రవరి 5న హాజరై ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. ఫిబ్రవరి 26 వరకు 66.21 కోట్ల మందికి పైగా జనం స్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మహా కుంభమేళాలో 77 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు పుణ్యస్నానాలు ఆచరించారు. 144 ఏళ్లకు ఒక్కసారి జరిగే మహా కుంభమేళా తిరిగి మళ్ళీ 2169 సంవత్సరంలో జరగనుంది. అంతకుముందు 1881లో జరిగింది. అస్సాంలో అతిపెద్ద ఘుమైర్ నృత్య కార్యక్రమం సైటింగ్. అస్సాం టీ పరిశ్రమ 200వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గువాహటిలోని సరుసజై స్టేడియంలో 2025 ఫిబ్రవరి 24న మోదీ అతిపెద్ద ఘుమైర్ నృత్య ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ఈవెంట్ పేరు జుమోయిర్ బినందిని 2025. ఈ కార్యక్రమంలో టీ తోటల కమ్యూనిటీ నుంచి 8,000 మందికి పైగా కళాకారులు పాల్గొన్నారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన సైటింగ్. మణిపూర్లో 2025 ఫిబ్రవరి 15 నుంచి రాష్ట్రపతి పాలన విధించారు. దీనికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. రాజ్యాంగాన్ని అమలు చేసే యంత్రాంగం విఫలమైనప్పుడు ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించవచ్చని రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 చెబుతుంది. తమిళనాడులో 18 ఏళ్లలోపు వారికి ఆన్లైన్ జూదం నిషేధం సైటింగ్. యువతలో పెరుగుతున్న ఆన్లైన్ జూదం గురించి 18 ఏళ్లలోపు వారు డబ్బు చెల్లించి ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకు వీలు లేకుండా తమిళనాడు ఆన్లైన్ గేమింగ్ అథారిటీ నిషేధం విధించింది. ఆన్లైన్ జూదం ఆడే యువత ఆర్థికంగా నష్టపోతూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సైటింగ్. బీజేపీ ఘన విజయంతో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ అసెంబ్లీపై కాషాయ జెండా ఎగిరింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 ఏళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ పాలన కొనసాగుతున్న బీజేపీ చివరకు ఆ పార్టీని ఓడించి విజయాన్ని సాధించింది. 2025 ఫిబ్రవరి 8న వెలువడిన ఫలితాల్లో బీజేపీ 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాలు గెలుచుకుంటూ 3/2 మెజారిటీ సాధించింది. ఆప్ 22 స్థానాల్లో మాత్రమే పరిమితమై 2వ స్థానంలో నిలిచింది. మెజారిటీ మార్కుకు 14 స్థానాల దూరంలో నిలిచి ఢిల్లీ అసెంబ్లీలో తొలిసారి ఓటమి పాలైంది. ఇందులో బీజేపీ 45.56% ఓట్లు సాధించగా ఆప్కు 43.57% ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ 6.34% ఓట్లు వచ్చాయి. ఉత్తరాఖండ్లో దేశంలోనే తొలిసారి అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి చట్టం సైటింగ్. మతాలకతీతంగా మహిళలకు నిజమైన సాధికారతే లక్ష్యంగా పౌరులందరికీ సమాన హక్కులు, బాధ్యతలు దాఖలుపరిచే లక్ష్యంతో తీసుకొచ్చిన ఉమ్మడి పౌరస్మృతి చట్టం యూసీసీ ఉత్తరాఖండ్లో 2025 జనవరి 27 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డులకు ఎక్కింది. అన్ని మతాల్లో లింగభేదం లేకుండా పౌరులందరికీ ఉమ్మడి చట్టం అమలు చేయడమే యూసీసీ ముఖ్యోద్దేశం. చట్టం అమలులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మతాల వారికి ఒకే తరహా వివాహ, విడాకుల, ఆస్తుల చట్టాలు అమలవుతాయి. ఇస్లాంను ఆదరించే వారికి ఇకపై విడిగా ముస్లిం పర్సనల్ లా బోర్డు లాంటివి చెల్లుబాటు కావు. షెడ్యూల్ తెగలను మాత్రం యూసీసీ నుంచి మినహాయించారు. ఘనంగా జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సైటింగ్. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో 2025 జనవరి 26న 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇండోనేషియా అధ్యక్షుడు
ప్రభోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిపబ్లిక్ డే పెరేడ్కు ప్రముఖులు సహా 10,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. వీరిలో వివిధ గ్రామాల సర్పంచులు, విపత్తు సహాయక చర్యల సిబ్బంది, ఆశా వర్కర్లు, పారా ఒలింపిక్ అథ్లెట్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కృషి సఖీలు, ఉద్యోగ్ సఖీలు తదితరులు ఉన్నారు. గణతంత్ర దినోత్సవం 2025 థీమ్ స్వర్ణ భారతదేశం, వారసత్వం, పురోగతి. ఆంధ్రప్రదేశ్ శకటానికి 3వ బహుమతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కళా వైభవాన్ని చాటిన ఏటుకొప్పగా పర్యావరణ అనుకూల శకటానికి 3వ బహుమతి లభించింది. తొలి 2 బహుమతులకు ఉత్తరప్రదేశ్కు చెందిన మహాకుంభమేళా శకటం, త్రిపురకు చెందిన 14 దేవతామూర్తుల ఆరాధన శకటాలు ఉన్నాయి. భారత వాతావరణ విభాగానికి 150 ఏళ్లు పూర్తి. సైడింగ్. భారత వాతావరణ విభాగం ఐఎండీ 2025 జనవరి 15 నాటికి 150 వసంతాలు పూర్తి చేసుకుంది. 1864లో ఒక భయంకరమైన తుఫాను, 1866, 1871 సంవత్సరాల్లో ఋతుపవనాల వైఫల్యం కారణంగా ఏర్పడిన తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు వాతావరణ శాఖ స్థాపనకు దారితీశాయి. ఒడిశాలో 1975-77 మధ్య జైలుకెళ్లిన వారికి రూ. 20,000 పెన్షన్. సైడింగ్. 1975-77 మధ్య భారతదేశంలో అమలులో ఉన్న ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన వారికి రూ. 20,000 నెలవారీ పెన్షన్ను అందించనున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. బెంగళూరులో కొత్త ఎస్. వ్యాస యూనివర్సిటీ క్యాంపస్. సైడింగ్. బెంగళూరులో స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ ఎస్. వ్యాస కొత్త క్యాంపస్ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా 2025 జనవరి 3న ప్రారంభించారు. ఈ సంస్థను విశ్వవిద్యాలయంగా గుర్తించారు. జేపీసీకి జమిలీ బిల్లు 39 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ. సైడింగ్. ఒకే దేశం ఒకే ఎన్నిక జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగం 129వ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ పరిశీలనకు సిఫార్సు చేయడానికి పార్లమెంటు 2024 డిసెంబర్ 20న ఆమోదం ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ 2 వేర్వేరు తీర్మానాలను లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఉభయ సభలు ఈ తీర్మానాలను ఆమోదించాయి. ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలకే ఎన్టీఏ పరిమితం. సైడింగ్. 2025 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏని ఉద్యోగ ఎంపిక పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఇకపై ఎన్టీఏ కేవలం ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలే నిర్వహించనుంది. ఇండోర్లో యాచకులకు డబ్బులిస్తే జైలుకే. సైడింగ్. దేశంలోని పలు నగరాల్లో యాచన అనేది వ్యాపారంగా మారింది. ఇటువంటి వ్యవహారాలను నివారించేందుకు మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా యంత్రాంగం నగరాన్ని యాచకరహితంగా మార్చేందుకు బిచ్చగాళ్లకు డబ్బులు ఇచ్చే వారిపై 2025 జనవరి 1 నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్లోని 11 నదుల అనుసంధానానికి రూ. 40,000 కోట్లు. సైడింగ్. రాజస్థాన్లోని 11 నదులను అనుసంధానం చేసేందుకు దాదాపు రూ. 40,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు. దేశంలో కొత్తగా 85 కేంద్రీయ, 28 నవోదయ విశ్వవిద్యాలయాలు. సైడింగ్. దేశంలో కొత్తగా 85 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం 2024 డిసెంబర్ 6న ఆమోదముద్ర వేసింది. పశ్చిమ బెంగాల్ టీచర్ల నియామకంలో అవకతవకలు. సుప్రీంకోర్టు. సైడింగ్. పశ్చిమ బెంగాల్ టీచర్ల నియామకంలో అవకతవకలున్నాయని 25,752 ఉద్యోగాలను సుప్రీంకోర్టు తొలగించింది. ఒక్క ఉద్యోగం తప్ప. ఆ ఉద్యోగం సోమదాస్ది. అణు ఇంధన రంగంలోకి మహారాష్ట్ర. సైడింగ్.
థోరియం ఇంధనంతో పనిచేసే చిన్నపాటి మాడ్యులర్ రియాక్టర్ ఎస్ఎంఆర్ను అభివృద్ధి చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రష్యాకు చెందిన రోస్ అటామ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అణు ఇంధన రంగంలోకి ఒక రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశించడం ఇదే మొదటిసారి. ఉపాధి కూలీల కనీస వేతనం ₹307. సైడింగ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకు హాజరయ్యే కూలీలకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో కనీస వేతనం ₹307గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024-25 సంవత్సరం కంటే ₹7 అదనంగా పెంచింది. 2025 ఏప్రిల్ 1 నుంచి పెంచిన కొత్త వేతనం అమలులోకి వస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కశ్మీర్లో 2 సంస్థలపై నిషేధం. సైడింగ్ జమ్మూ కాశ్మీర్లో మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ నాయకత్వంలోని అవామీ యాక్షన్ కమిటీ ఏసీసీ షియా నేత మస్రూర్ అబ్బాస్ అన్సారీ నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ జేకేఐఎం సంస్థలను కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 11న 5 ఏళ్ల పాటు నిషేధించింది. కొబ్బరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో భారతదేశం. సైడింగ్ కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానానికి చేరిందని, దేశంలో ఏపీ 4వ స్థానంలో ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 2025 ఫిబ్రవరి 4న లోక్సభలో తెలిపారు. 2022-23లో ఏపీలో ₹2,763.73 కోట్ల విలువైన పంట ఉత్పత్తి వచ్చినట్లు వెల్లడించారు. ఏపీలో ₹2,763.23 కోట్ల విలువైన పంట ఉత్పత్తి వచ్చినట్లు వెల్లడించారు. జల్వాహక్ పథకం ప్రారంభం. సైడింగ్ అంతర్గత నీటి మార్గాల్లో సరకు రవాణా ప్రోత్సాహానికి జల్వాహక్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2024 డిసెంబర్ 15న ప్రారంభించింది. జాతీయ జలమార్గాలు 1 గంగా, 2 బ్రహ్మపుత్ర, 16 బరాక్ నది ద్వారా స్థిరమైన తక్కువ ఖర్చుతో రవాణాను పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. జూట్ కనీస మద్దతు ధర పెంపు. సైడింగ్ ముడి జనపనార జూట్ కనీస మద్దతు ధరను 2025-26 మార్కెటింగ్ సీజన్లో క్వింటాలుకు ₹315 మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2025-26 సీజన్కు ముడి జూట్ TD3 రకం క్వింటాలు ధరను ₹5,650గా ఖరారు చేశారు. జాతీయ పరిశోధనా సంస్థగా CTRI. సైడింగ్ పొగాకుపై అనేక పరిశోధనలు చేస్తున్న రాజమహేంద్రవరంలోని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ ఐకార్ ఐకార్ జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ NIRCA నిర్కాగా మారింది. పొగాకుతో పాటు వాణిజ్య పంటలైన మిరప, పసుపు, అశ్వగంధ, ఆముదంపై పరిశోధనలు చేయనుంది. 1947లో రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా CTRI ఏర్పాటైంది. 1965లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ పరిధిలోకి వచ్చింది. క్లాసిక్ భాషా హోదా పొందిన 6 భాషలు. సైడింగ్ భారతదేశంలోని 6 భాషలకు తమిళం, సంస్కృతం, కన్నడ, తెలుగు, మలయాళం, ఒడియాకు క్లాసిక్ భాషా హోదా ఇవ్వబడింది. 5 భాషలకు ప్రాచీన హోదా. సైడింగ్ 2024 అక్టోబర్ 3న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం మరాఠీ, పాలి, ప్రాకృతి, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన భాషా హోదాను కల్పించేందుకు ఆమోదం తెలిపింది. శ్రీ విజయపురంగా మారిన పోర్ట్ బ్లెయిర్. సైడింగ్ అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరం పోర్ట్ బ్లెయిర్ను ఇకపై శ్రీ విజయపురం అని పిలవాలని 2024 సెప్టెంబర్ 13న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ సందర్భంగా అండమాన్ దీవుల నుంచే మొదటిసారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ జెండాను ఆవిష్కరించినట్లు గుర్తు చేశారు. లద్దాఖ్లో ఆసియాలోనే అతిపెద్ద గామా రే టెలిస్కోప్. సైడింగ్ ఆసియాలోనే అతిపెద్దదైన గామా రే ఇమేజింగ్ టెలిస్కోప్ లద్దాఖ్లో ఏర్పాటైంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో అమర్చిన టెలిస్కోప్ ఇదే. ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ECIL, ఇతర పారిశ్రామిక సంస్థల సాయంతో దేశీయంగా ఈ టెలిస్కోప్ను రూపొందించారు. భారత్లో ఉత్తమ పర్యాటక గ్రామం
దేవమాలి సైడింగ్. రాజస్థాన్లోని అజ్మేర్ సమీప బ్యావర్ జిల్లాకు చెందిన దేవమాలి భారత్లో 2024లో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. భారత్లో మొట్టమొదటి బయోపాలిమర్ ఫెసిలిటీ పూణేలో ప్రారంభం. సైడింగ్. కేంద్ర రాష్ట్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ భారతదేశపు మొట్టమొదటి బయోపాలిమర్ల ప్రదర్శన సౌకర్యాన్ని పూణేలో ప్రారంభించారు. ముంబైలో భారతీయ నైపుణ్యాల సంస్థ ప్రారంభం. సైడింగ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబైలో భారతీయ నైపుణ్యాల సంస్థను ప్రారంభించారు. రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా 2025. సైడింగ్. 2025ను రక్షణ సంస్కరణల ఏడాదిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత సైన్యాన్ని అత్యాధునిక సాంకేతిక పోరాటాల శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రక్షణ శాఖ 2025 ఏడాదికి బ్లూ ప్రింట్ను సిద్ధం చేసింది. గురుగ్రామ్లో సౌతాంప్టన్ వర్సిటీ క్యాంపస్ ఏర్పాటు. సైడింగ్. నూతన జాతీయ విద్యా విధానం కింద తొలి విదేశీ విశ్వవిద్యాలయం ఆఫ్షోర్ క్యాంపస్ గురుగ్రామ్లో ఏర్పాటు కాబోతుంది. దేశంలోని తొలి ఎయిర్ ట్రైన్ ఢిల్లీలో ప్రారంభం. సైడింగ్. దేశంలోని తొలి ఎయిర్ ట్రైన్ ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ ఏపీఎం సర్వీస్ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభం కానుంది. ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనకు పిఏఐఆర్ ప్రోగ్రాం. సైడింగ్. కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనను ప్రోత్సహించడానికి పార్ట్నర్షిప్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ పిఏఐఆర్ అనే కొత్త ప్రోగ్రాంను ప్రారంభించనుంది. పార్టీ జెండా ఆవిష్కరించిన తమిళ నటుడు విజయ్. సైడింగ్. తమిళ నటుడు తమిళగా వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ తమ పార్టీ జెండాను ఆవిష్కరించారు. జన్ స్వరాజ్ పార్టీని ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్. సైడింగ్. ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పట్నాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో జన్ స్వరాజ్ పార్టీ అనే కొత్త పార్టీని ఆయన అధికారికంగా ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్లో మహిళల కోసం వివాహ వయసు 21 ఏళ్లు. సైడింగ్. హిమాచల్ ప్రదేశ్లో ఇకపై మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లు. నిర్దేశిత వయస్సు కంటే తక్కువ వయసున్న మహిళలకు పెళ్లి చేస్తే నేరం అవుతుంది. రాష్ట్రపతి భవన్లో మారిన 2 హాళ్ల పేర్లు. సైడింగ్. రాష్ట్రపతి భవన్లోని 2 హాళ్ల పేర్లను మార్చారు. దర్బార్ హాల్ను గణతంత్ర మండపంగా, అశోక హాల్ను అశోక మండపంగా నామకరణం చేశారు. నాసా వెబ్సైట్లో లోపాన్ని గుర్తించిన యువరాజ్ గుప్తా. సైడింగ్. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన 11వ తరగతి విద్యార్థి అయిన యువరాజ్ గుప్తా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా వెబ్సైట్లో తీవ్రమైన భద్రతా లోపాన్ని కనుగొన్నాడు. భారతదేశ మొదటి 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. సైడింగ్. గుజరాత్లోని కాండ్లాలోని దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ డిపిఏలో 1వ మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ 2025 ఆగస్టు 3న ప్రారంభించారు.